హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ పూరీని, అందులోకి అదిరిపోయే పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మీరు చాలాసార్లు పూరీ చేస్తుంటారు, బట్ ఒక్కసారి ఇలా క్యారెట్ పూరీ చేసి చూడండి. పూరీ సాఫ్ట్గా క్రిస్పీగా పొంగుతూ రావాలి అంటే ఒక్కసారి వీడియో చూడండి. ఫస్ట్ అయితే గిన్నెలోకి 3 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. తర్వాత 1 కప్ బొంబాయి రవ్వ వేసి మిక్స్ చేయండి. బొంబాయి రవ్వ వేయడం వలన పూరీలు క్రిస్పీగా వస్తాయి. నేను 6 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తక్కువ చేసుకోవాలి అంటే 1 కప్ తగ్గించి తీసుకోండి. క్యారెట్ని గ్రైండ్ చేసి తీసుకున్న రసాన్ని కొంచెం కొంచెం వేస్తూ పిండిని ఇలా సాఫ్ట్గా కలపండి. పిండిని ఇలా కలిపితే మాత్రమే పూరీలు సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ 1 కప్పు క్యారెట్ తురుము వేసి పిండికి పైన కొద్దిగా ఆయిల్ రాసి గంట పక్కన పెట్టేయండి. ఇలా ఆయిల్ రాయడం వలన పిండి ఆరిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే పూరీలోకి కర్రీ ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పోపు దినుసులు వేసి ఇవి ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, కొద్దిగా అల్లం తరుగు వేసి ఇవి వేగాక నానబెట్టి ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు. మీరు నార్మల్ బఠానీ అయినా సరే తీసుకోవచ్చు, బట్ నార్మల్ బఠానీ కంటే కూడా ఈ కాబూలి శనగలు హెల్త్కి అయితే చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తరువాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేయించి గుప్పెడు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేయండి. ఈలోపు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి వాటర్ వేసి పిండిని లంప్స్ లేకుండా కలపండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు కలిపిన శనగపిండిని వేసేయండి. 5 మినిట్స్కి కర్రీ ఇలా దగ్గర పడుతుంది. కూర ఇలా జారుగా ఉన్నప్పుడే కొత్తిమీర వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కర్రీ చల్లారితే గట్టిపడుతుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడైతే పూరీలను ప్రిపేర్ చేద్దాం. ఇలా పిండిని ఒక్కసారి మిక్స్ చేసి పిండిని ఇలా ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేయండి. నెక్స్ట్ చపాతీ పీట మీద కానీ చాపింగ్ బోర్డ్ మీద కానీ పొడిపిండిని చల్లి పిండిని పొడిపిండితో కలిపి చపాతీ కర్రతో పూరీలను రౌండ్గా ఒత్తుకోండి. పూరీలు మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకొని ప్లేట్లోకి తీసుకోండి. పూరీలు మరీ పలుచగా ఒత్తుకుంటే అప్పుడల్లా వస్తాయి, అలా అని మరీ మందంగా ఒత్తుకోవద్దు. కొంచెం మీడియం సైజులో పూరీలను ఒత్తుకోవాలి. మిగిలిన పూరీలు కూడా చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పూరీలను వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేయండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అప్పుడైతేనే వేయగానే పూరీలు బాగా పొంగుతాయి. పూరి ఆయిల్లో వేసి ఇలా పొంగిన తర్వాత ఒకవైపు వేగగానే మరొక వైపు వెంటనే తిప్పేయండి. ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఇలా అన్ని పూరీలను ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. చూడండి లోపల సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా సూపర్గా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒక్క విషయం, క్యారెట్ తురుము వేసాం కాబట్టి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు సరిగ్గా పొంగపోవచ్చు. మళ్ళీ మా పూరీలు పొంగలేదు అనుకోకండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయ్స్.